రైట్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి మా రిపోర్టర్ రవి ఉన్నారు. రవి, నిర్మల్ జిల్లాలో ధాన్యం కొనుగోలుపై ఈటెల రాజేందర్ పర్యటన, దానికి కౌంటర్గా నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రెస్ మీట్తో రాజకీయం బాగా వేడెక్కింది. అయితే కల్లాల వద్ద అసలు క్షేత్రస్థాయి పరిస్థితి ఏంటి, ఎంత శాతం కొనుగోలు జరిగాయి, అలాగే అగ్ని ప్రమాద బాధితులను బీజేపీ నేతలు పరామర్శించలేదనే అసహనం క్లారిటీ ఏంటి? జిల్లాలో స్వల్పంగా వేడెక్కిన రాజకీయ వాతావరణం అని చెప్పవచ్చు. జిల్లాలో ఇటు బీజేపీ రైతు భరోసా యాత్ర, అటు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ ప్రెస్ మీట్, జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇరు పార్టీ నాయకుల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్న రాజకీయ స్వల్పంగా వేడెక్కింది అని భరోసా చెప్పవచ్చు. రైతు భరోసా అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పై రాకేష్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమరెడ్డి, రామారావు పటేల్, బీజేపీ నాయకులు, బీజేపీ సిఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్తో కలిసి పలు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులు నానా కష్టాలు పడి పంటలు పండించడం అయితే పండించిన పంటలు అమ్ముకోవడం మరో తాసుగా మారిందని అన్నారు. వాళ్ళు ధాన్యం కొనుగోలు చేపట్టి దాదాపు 4 రోజులు కావస్తున్నా 40% ధాన్యం కూడా కొనలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మరోపక్క ఆకాశం మబ్బులు కమ్ముకుంటున్నాయి. ఎప్పుడు వర్షాలు పడితేనే తెలియలేని పరిస్థితిలో రైతులు కష్టాలు పడుతున్నారు. పంట కళ్ళాల వద్ద పడిగాపులు కాస్తూ ధాన్యాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతులు తడిసిన ధాన్యాన్ని ముద్దయిన తర్వాత ఏ మంత్రి కూడా ఇప్పటి వరకు వచ్చి కళ్ళాలను సందర్శించిన దాఖలు లేవు. రైతుల సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదని పరిస్థితిలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు విమర్శించారు. మరోపక్క నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రెస్ మీట్ నిర్వహించి బీజేపీ నాయకులు జిల్లాలో రైతుల పేరు చెప్పుకొని రైతు గోసా బీజేపీ భరోసా అనే పేరుతో యాత్ర రైతుల కోసం కాదని బీజేపీ గోసా యాత్రని చెప్పుకోవచ్చు. ఈ యాత్రను చేపట్టారు. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా కళ్ళాల్లో ఒక విజయం మిగలకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నామని తలసిన రాజకీయ నాయకుల కళ్ళబొల్లి మాటలతో ఆందోళన చెందవద్దని అన్నది. మరోపక్క ఇది ఇలా ఉండగా జిల్లాలో జిల్లాలో జరుగుతున్న రైతు యాత్రలో భాగంగా గత కొన్ని రోజుల క్రితం అగ్ని ప్రమాదంలో చేతికొచ్చిన పంట నష్టపోయిన రైతులను, అలాగే అగ్ని ప్రమాదంలో పంట చేనులో మరణించిన రైతు కుటుంబాన్ని బీజేపీ నాయకులు పరామర్శించి వారికి మేము అండగా ఉంటామని ధైర్యం చెప్పి బీజేపీ పార్టీ తరఫున సహాయ సహకారం అందిస్తారని బాధిత కుటుంబాలు అనుకున్నాయి. కానీ బీజేపీ నాయకులు వారిని పరామర్శించకపోవడంతో ఆశతో ఎదురు చూసిన రైతుల నిరాశ మిగిలిందని రైతు సంఘ నాయకులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి. రైట్ రవి, థ్యాంక్ యూ.